హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ దాంట్లో నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి ఒక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అది ఇప్పటిదాకా అదేం స్టార్ట్ కాలే. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి తెలంగాణ యువతకి ఇస్తామన్నారు, దాన్ని కూడా ప్రారంభించలే. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపల నియామకాలు భర్తీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 17 మరి నిన్ననే నియామకాలు భర్తీ చేసింది లేదు, పాడు లేదు, ఏమీ లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా బోగస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, అది కూడా బోగస్. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు, అది కూడా బోగస్. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 9 నెలల్లో విడుదల చేయలే. విద్యార్థులు మొత్తుకుంటున్నారు, ఆ విద్యా సంస్థలు నడిపే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. అదేవిధంగా చదువుకునే ప్రతి యువతికి 18 సంవత్సరాలు నిండితే చాలు యువ మహిళా సాధికారత పేరిట వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కింది, కానీ ఒక్క మహిళా తల్లికి 18 సంవత్సరాలు నిండిన ఆమెకు ఒక్క స్కూటీ రాలే ఈ ఇందిరమ్మ రాజ్యంలో. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క స్కూటీ కూడా రాలే. రేవంత్ రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. సో ఇది యూత్ డిక్లరేషను మహిళా సాధికారతకు సంబంధించి. ఇక చేవెళ్లలో ఘనంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. దీంట్లో చెప్పింది ఏంది, అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు దళితులకు. ప్రతి బడ్జెట్లో సాధికారికంగా డబ్బులు కేటాయించి 12 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్నారు. కేసీఆర్ కేవలం దళిత బంధు పథకం కింద 10 లక్షలే ఇస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 12 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్నారు. ఒక్క దళిత కుటుంబానికి కూడా 12 లక్షలు ఈ 9 నెలల కాలంలో రాలే. వస్తే కమాన్, నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అడుగుతా ఉన్నా, ఈ వర్గాలకు సంబంధించిన బిడ్డగా, మీరు ఈ వర్గాల నుంచే వచ్చారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మరి ఏ నియోజకవర్గంలో ఏ దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చిర్రో ఆ లిస్టు విడుదల చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని కూడా, మరి నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇచ్చిర్రా, బట్టి గారి మధుర నియోజకవర్గంలో ఇచ్చిర్రా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ మంత్రుల నియోజకవర్గంలో, మీ విప్పుల నియోజకవర్గంలో, లేదు దళిత బిడ్డ స్పీకర్ ప్రసాద్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో ఏ దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చిర్రో